చూడండి క్వశ్చన్ పేపర్ సెట్ సి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. మీ దగ్గర వేరే వేరే కోడ్స్ ఉంటాయి కదా, ABD డిఫరెంట్ ఉండేది మీ దగ్గర, కానీ క్వశ్చన్స్ అన్నీ జంబ్లింగ్ ఉన్న ఆప్షన్స్ ఒకటే ఉంటాయి. ఓకేనా, నేను ఆప్షన్ AB అని ఏం చెప్పాను, కానీ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ చెప్తాను, చెక్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇంగ్లీష్ ఫస్ట్ క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ యూజెస్ ఏ మోడల్ ఆఫ్ ఆబ్లిగేషన్. ఏ చాప్టర్ నుండి వచ్చింది క్వశ్చన్? వర్బ్ చాప్టర్ నుండి వచ్చింది. ఓకేనా, వర్బ్స్లో మనం హెల్పింగ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్, యాక్షన్ వర్బ్స్, లింకింగ్ వర్బ్స్ అని నేర్చుకున్నాం కదా. సో మోడల్ వర్బ్స్ కొన్ని ఉన్నాయి, ఏది వేటికి వాడాలని కూడా మనం నేర్చుకున్నాం, నోట్స్లో రాసుకున్నాం, నేర్చుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? అప్పుడు ఏ మోడల్ గురించి మాట్లాడుతున్నాడు? మోడల్ ఆఫ్ ఆబ్లిగేషన్. ఆబ్లిగేషన్కి వాడే మోడల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా, గుర్తున్నాయా మీకు? చూడండి ఆప్షన్ ఏ, యు మస్ట్ ఫినిష్. ఆడ మోడల్ వర్బ్ ఏంటి? మస్ట్. ఆప్షన్ బిలో మోడల్ వర్బ్ ఏంటి? క్యాన్. ఆప్షన్ 3 మైట్. ఆప్షన్ డి మే. ఇవి వాడిచ్చిన మోడల్స్. ఈ మోడల్స్లో ఆబ్లిగేషన్కి వాడే మోడల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకేనా, ఏదై ఉండొచ్చు? మస్ట్. ఎందుకంటే క్యాన్ అంటే పాసిబిలిటీ, మైట్ అంటే లెసర్ పాసిబిలిటీ, మే అంటే పాసిబిలిటీ. ఓకేనా, కరెక్టేనా? క్యాన్ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ కదా. సో ఇవి రెండు కూడా పాసిబిలిటీకి సంబంధించినవి. సో వాట్ ఈజ్ ఆన్సర్? మస్ట్. ఖచ్చితంగా. సో మస్ట్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. విచ్ వర్డ్ బెస్ట్ కంప్లీట్ ద సెంటెన్స్. సెంటెన్స్ కంప్లీట్ చేయడానికి ఇచ్చిన బ్లాంక్లో ఏ వర్డ్ సూట్ అవుతుంది అని అడుగుతున్నాడు. అంతేనా? క్వశ్చన్ నెంబర్ 2, డాష్ ఐ ఫర్గాట్ మై హోంవర్క్ అట్ హోమ్. ఐ ఫర్గాట్ మై హోంవర్క్ అట్ హోమ్. సో మనకి ఇక్కడికి ఏ చాప్టర్ నుండి ఇచ్చినాడు క్వశ్చన్? ఇది ఇంటర్జెక్షన్. సో కరెక్ట్ ఇంటర్జెక్షన్ వాడాలి ఇక్కడ మనం. చూడండి ఆప్షన్స్: వావ్, ఊప్స్, ఔచ్, ఊర్రే. ఓకేనా, ఇంటర్జెక్షన్స్ రాసుకున్నామా, నేర్చుకున్నామా? ఓకేనా, వావ్ అంటే సర్ప్రైజ్, ఊప్స్ అంటే ఊప్స్ అయ్యో అనకూడదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఔచ్ అంటే పెయినే కదా, ఏదైనా సడన్గా మనకి పెయిన్ నొప్పి కలిగినప్పుడు మనం వాడే ఇంటర్జెక్షన్ అది. నెక్స్ట్ హుర్రే ఎప్పుడు వాడతాం మనం? హ్యాపీ టైమ్స్లో, ఇంకేమంటారు అది, విక్టరీ టైమ్స్లో కూడా మనం హుర్రే అంటాం. సో ఇక్కడ సర్ప్రైజే కదా, వాడు ఏమంటున్నాడు? ఐ ఫర్గాట్ మై హోంవర్క్. సో మరి ఏం రావాలి? ఆన్సర్ హుర్రే కదా. ఏం రావాలి? ఊప్స్. అర్రే, ఇంటి దగ్గర మర్చిపోయినారా. ఓకేనా, సో ఏం రావాలి? ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. చూస్ ద సెంటెన్స్ దట్ యూజెస్ ఆర్టికల్ కరెక్ట్లీ. కింద ఒక 4 సెంటెన్సెస్ ఇచ్చినాడు, అక్కడ ఆర్టికల్ ఏ సెంటెన్స్లో కరెక్ట్గా వాడినాడు అని అడుగుతున్నాడు మనల్ని. ఓకేనా, ఆప్షన్ ఏ, షీ ఈజ్ ద బెస్ట్ డాన్సర్ ఇన్ ద క్లాస్. కరెక్టేనా? కరెక్టే, అక్కడనే కరెక్ట్ అని తెలిసిపోయింది మనకి. అయినా మీకు డౌట్ ఉంటే మీరు నెక్స్ట్ కింద కూడా ఇచ్చిన ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, మీకు దాని మీద నమ్మకం లేకపోతే. ఆప్షన్ బి చూడండి, షీ ఈజ్ అండ్ బెస్ట్. సో బెస్ట్ ముందర మనకి ఏం రావాలండి? బెస్ట్ అంటే ఏంటి? సూపర్లేటివ్. సూపర్లేటివ్ ముందర ఏం రావాలి? సూపర్లేటివ్ డిగ్రీ ముందర మనం దాని ఆర్టికల్ వాడాలి. సో అక్కడ ఏమి ఇచ్చాడు? యాన్ ఇచ్చాడు. సో ఆప్షన్ బి రాంగ్. ఆప్షన్ సి, షీ ఈజ్ ద బెస్ట్. సో ఆప్షన్ సి రాంగ్. ఆప్షన్ డి, షీ ఈజ్, అసలు ఆర్టికల్ పెట్టలేదు అక్కడ బెస్ట్ దగ్గర.
సో ఆప్షన్ డి కూడా రాంగ్. సో దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ కరెక్ట్గా ఎక్కడ వాడినాడో చెక్ చేయమన్నాడు. ఆప్షన్ ఏ, హీ విల్ అరైవ్ అట్ 5 o'clock. కరెక్ట్గానే ఉంది కదా, అయినా మనం చెక్ చేసుకోవడానికి నెక్స్ట్ కూడా మనం చెక్ చేద్దాం. ఆప్షన్ బి, హీ అరైవ్డ్ అట్ ద ఈవినింగ్. రాంగ్ ఆన్సర్. అట్ ద ఈవినింగ్ కాదు కదా, ఇన్ ద ఈవినింగ్ అనాలి. నెక్స్ట్, షీ లీవ్స్ ఇన్ మండే. సో డేస్ ముందర ఏం పెట్టాలి మనం? ప్రిపోజిషన్ ఆన్ పెట్టాలి. సో రాంగ్ ఆన్సర్. వి వెంట్ ఆన్ 8 o'clock. సో టైమ్స్ ముందర మనం ఏం పెడతాం? అట్ పెట్టాలి. సో ఆప్షన్ డి కూడా రాంగ్. వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్? ఆప్షన్ ఏ. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ ఇన్ ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. టెన్సెస్ నేర్చుకున్నారా? టెన్సెస్ నేర్చుకున్నారా అందరూ? పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంట. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ మీరు ఏమైనా గుర్తుపెట్టుకోవాలంటే ఏం గుర్తుపెట్టుకోమన్నా పర్ఫెక్ట్లో ఏముండాలి? పర్ఫెక్ట్. అది పాస్ట్ అయినా, ప్రజెంట్ అయినా, ఫ్యూచర్ అయినా పర్ఫెక్ట్ టెన్స్లో మనం V3 వాడాలి. అది గుర్తుపెట్టుకోండి. ఆప్షన్ చెక్ చేసుకోండి. హీ విల్ గో టు స్కూల్. విల్ అంటే ఫ్యూచర్, సింపుల్ ఫ్యూచర్. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీడే. ఎవ్రీడే అంటే డైలీ హ్యాబిట్స్ ఎక్కడ ఉంటాయి మనకి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి. నెక్స్ట్, షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. ఆన్సర్ అయ్యిండొచ్చు కదా, ఫినిష్డ్ ఉంది కాబట్టి అక్కడ. వీఆర్ ఈటింగ్. ఆప్షన్ డి చూడండి, వీఆర్ ఈటింగ్ ఎప్పుడు? ప్రజెంట్ కంటిన్యూస్. ప్రస్తుతం ఏవైతే జరుగుతుందో ఆ పనులు మనం ప్రజెంట్ కంటిన్యూస్ అంటాం. సో వాడు అడిగిన ఆ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్కి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ హోంవర్క్ బిఫోర్ డిన్నర్. ఓకేనా? డిన్నర్ కంటే ముందే ఆమె భోజనం చేసేసింది. అర్థమైందా? ఎస్, క్లాస్ వర్క్లో ఉన్నాయి, మనం ప్రాక్టీస్ చేసేటివి ఉన్నాయి, దాదాపు డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. నెక్స్ట్, 6th one, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ కంటైన్స్ ఏ స్పెల్లింగ్ ఎర్రర్. స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్న సెంటెన్స్ని కనుక్కోమంటున్నాడు. ద అథ్లెట్ షోడ్ రిమార్కబుల్ రెసిలెన్స్ త్రూఅవుట్ ద కాంపిటీషన్. Next to them, our teacher encourages us to pursue extracurricular activities. ఇదేవడో పెన్నుతో గీకినాడు అని. నెక్స్ట్, ద కమిటీ విల్ అకామిడేట్ ఆల్ వ్యాలిడ్ రిక్వెస్ట్ ఫర్ అసిస్టెన్స్. నెక్స్ట్, షీ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ క్యాంపెయిన్. అన్నీ కూడా మనకు కరెక్ట్గానే ఉన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడో ఒక చోట ఒక వర్డ్కి మాత్రం వాడు స్పెల్లింగ్ మిస్టేక్ ఇచ్చినాడు. ఎక్కడ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? మీకు టఫ్గా కనిపిస్తున్న వర్డ్స్ దగ్గర మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అథ్లెట్ దగ్గర స్పెల్లింగ్ కరెక్ట్గానే ఉంది, రెసిలెన్స్ దగ్గర కూడా కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్, ఎక్స్ట్రా కరిక్యులర్ దగ్గర కూడా కరెక్ట్గానే ఉంది. ఎంకరేజెస్ స్పెల్లింగ్ కూడా కరెక్టే. నెక్స్ట్ చూడండి, కమిటీ స్పెల్లింగ్ కూడా కరెక్టే. నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? అకామిడేట్. ఆ టైం ఆప్షన్ సిలో అకామిడేట్ కూడా ఉంది. అకామిడేట్ స్పెల్లింగ్ ఏంటమ్మా? స్పెల్లింగ్ ACCOMM. డబల్ ఎం ఉండాలి అక్కడ కదా, సింగిల్ ఎం ఇచ్చినాడు. అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఎక్కడ ఇచ్చినాడు? ఆప్షన్ సిలో ఇచ్చినాడు. ఓకేనా? నెక్స్ట్ 7th క్వశ్చన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ అన్ అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ కరెక్ట్లీ. అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ ఎక్కడ కరెక్ట్గా యూజ్ చేసినాడో కనుక్కోండి అంటున్నాడు. నెక్స్ట్, ఆప్షన్ ఏ చూడండి, షీ ఈజ్ టూ టైర్డ్ టు కంటిన్యూ. ఆమె చాలా కంటిన్యూ చేయలేకపోతుంది. ఎందుకు? టైర్డ్ కాబట్టి. ఆమె టైర్డ్గా ఉన్నందుకు కంటిన్యూ చేయలేకపోతుంది. ఆప్షన్ ఏ పక్కన పెడితే ఆప్షన్ బి చెక్ చేద్దాం. హీ ర్యాన్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్లీ. ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్లీ అని ఒకటేసారి రావు కదండి కదా, ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్. ఓకేనా? నెక్స్ట్, దే ఆర్ రన్నింగ్ క్వైట్ స్లో. రావచ్చండి అక్కడ, దే ఆర్ రన్నింగ్ క్వైట్ స్లో. ఎందుకు రాకూడదండి అక్కడ? అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ కదా మనకు కావాల్సింది. ఓకేనా? ద మూవీ వాజ్ వెరీ మోర్ ఇంట్రెస్టింగ్.
వాడింది అక్కడ ఏమన్నా అడ్వర్బ్. ద మూవీ వాజ్ వెరీ మోర్ ఇంట్రెస్టింగ్ అంట. వెరీ ఇంట్రెస్టింగ్ రావాలి, మోర్ కాదు. చూడండి ఆప్షన్ ఏ, షీ ఈజ్ టూ టైడ్ టు కంటిన్యూ. ఓకేనా, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 8th వన్, వాట్ డస్ ద ఇడియం బ్రేక్ ద ఐస్ మీన్స్? ఇడియమ్స్ నేర్చుకున్నారు కదా. బ్రేక్ ద ఐస్ మీన్స్ టు స్టార్ట్ ఏ కన్వర్జేషన్ అని అర్థం దానికి. ఓకేనా, మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. సో ఆప్షన్ బి, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ ఫర్ ద సెంటెన్స్. ద క్యాట్ ఈజ్ హైడింగ్ డాష్ ద కౌ. ఏమని చెప్పాలండి? ఎక్కడ? అట్ అంటే దగ్గర, దగ్గర ఉందంటే మనకు కనపడుతుంది కాబట్టి అది దాచిపెట్టుకోవాల్సిన పని లేదు. ఓకేనా, అది దాచిపెట్టుకుందని చెప్పాలి కాబట్టి మనం ఎక్కడ చెప్పాలి? అండర్ ద కౌచ్. ఓకేనా, ఆన్సర్ ఫర్ 9th క్వశ్చన్ డి. ఓకేనా, నెక్స్ట్, విచ్ సెంటెన్స్ బిలో యూజెస్ బోత్ అండ్ అఫర్మేటివ్? అఫర్మేటివ్ అంటే అఫర్మేటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్స్. పాజిటివ్ సెంటెన్స్ ఇంకో పేరే అఫర్మేటివ్. అండ్ నెగిటివ్ క్లాస్ అంటే వాడు ఇచ్చిన 4 సెంటెన్సెస్లో ఒక సెంటెన్స్లో ఏం కావాలంట? నెగిటివ్ ఉండాలి, అట్ ది సేమ్ టైం పాజిటివ్ క్లాస్ కూడా ఉండాలి అని అడుగుతుంది. ఓకేనా, వెతకండి. ఆప్షన్ ఏ, హీ ఈజ్ నాట్ గోయింగ్ టు ద పార్క్. నెగిటివ్, బట్ షీ ఈజ్ గోయింగ్, పాజిటివ్. ఫస్ట్ ఆప్షన్లోనే మనకు ఆన్సర్ దొరికింది. ఓకేనా, మీకు అయినా డౌట్ ఉంటే ఆప్షన్ బి, సి, డి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా.